జీవితం విలువ కొందరికి మాత్రమే తెలుస్తుంది. ఆ కొందరే అందరికన్నా ఓ మెట్టు పైన నిలిచి స్ఫూర్తిని కలిగిస్తారు. సమాజం పైన బలమైన ముద్రను వేస్తారు. ప్రజా హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని పొందుతారు. ఆ పరంపరలో పలువురు మన మధ్యనే ఉంటూ మన కోసం నిరంతరం పాటుపడుతుంటారు. అలాంటి చైతన్యమూర్తి శ్రీ బీర్ల ఐలయ్య గారు. తెలంగాణ యాదగిరి గుట్టకు కూతవేటు దూరంలో ఉన్న గ్రామం సైదాపురం. ఈ గ్రామమే శ్రీ బీర్ల ఐలయ్య గారి జన్మస్థలం. సోమరాజు, బుచ్చమ్మ పుణ్య దంపతులకు జన్మించిన ఐలయ్య గారు బాల్య దశ నుంచే చురుకైన వ్యక్తిత్వాన్ని కలిగి నాయకత్వ లక్షణాలు ఐలయ్య గారు సైదాపురం మట్టిబిడ్డగా ఎదిగి ఈనాడు సమున్నతంగా గెలిచి నిలిచారు. విద్యార్థి దశలో 1991లో 10వ తరగతి, 1994లో శ్రీ లక్ష్మీనరసింహస్వామి జూనియర్ కళాశాల ఆలేరులో ఇంటర్మీడియట్, భువనగిరి కేంద్రంగా దాదాపు 5 దశాబ్దాలుగా అక్షర సేవలు అందిస్తున్న ఎస్ఎల్ఎన్ఎస్ డిగ్రీ మరియు పీజీ కళాశాల నుంచి ఎన్ఎస్యుఐ విద్యార్థి సంఘ నాయకులుగా విద్యార్థి దశలో తన గ్రామ పాల ఉత్పత్తిదారుల సంఘానికి చైర్మన్గా ఎంపికై పాల ఉత్పత్తిదారులకు గిట్టుబాటు ధర వచ్చేలా చూశారు. సంఘ బలోపేతానికి పనిచేశారు. ఆ తరువాత నీటి సంఘానికి చైర్మన్గా వ్యవహరించారు. సైదాపురం గ్రామ సర్పంచిగా, ఎంపీటీసీ సభ్యులుగా విలువైన సేవలు అందించారు. ప్రజా హృదయాలలో నిలువెత్తుగా నిలిచారు. తాను నమ్ముకున్న రాజకీయ పార్టీ పట్ల పూర్తి విశ్వాసం, నమ్మకం, విధేయత కలిగిన కార్యకర్తగా ఎదిగివచ్చారు. ఆయన వేసిన ప్రతి అడుగు కాంగ్రెస్ రాష్ట్ర నాయకుల ఆత్మీయతను చురగొన్నది. ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఓ బలమైన నాయకుడు పార్టీకి పురావైభవాన్ని తీసుకువస్తాడన్న భరోసా కలిగింది. ఆ క్రమంలో యాదగిరిగుట్ట మండల రాజకీయ పార్టీ అధ్యక్షులుగా నియామకమయ్యారు. పార్టీకి పూర్తి స్థాయిలో పనిచేశారు. క్రమక్రమంగా పార్టీ పటిష్టమవుతూ వచ్చింది. ఐలయ్య గారి శ్రమను, పట్టుదలను గమనించిన రాష్ట్ర నాయకత్వం ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నియమించింది. కాలికి బలపం కట్టుకున్న చందంగా ఊరూరా తిరిగారు. ప్రతి తలుపును తట్టారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఉద్యమాలను ప్రతి గుండెకు చేరేలా చేయడంలో సఫలీకృతం అయ్యారు ఐలయ్య గారు. ఇక ఐలయ్య గారి సామాజిక సేవా దృక్పథాన్ని స్పష్టించకుంటే సంపూర్ణపడతారు. ఆయనలో గొప్ప సేవకులు బడుగుల జీవితాల్లోని వితలు తెలుసు. తన ఇంటి పేరుతో 2018లో బీర్లా ఫౌండేషన్ స్థాపించారు. ఆపదలో ఉన్నవారికి ఉచిత అంబులెన్స్ సౌకర్యం, దాదాపు 120 గ్రామాలకు ఉచిత వాటర్ ప్లాంట్లు, నిరుపేద కుటుంబాలకు ఆర్థిక చేయూత, అదేవిధంగా ఉచిత బియ్యం పంపిణీ, ఉచిత కంటి వైద్య శిబిరాలు, కరోనా కష్టకాలంలో ప్రజలకు అండగా ఉండడం, ఇలా అనేక ప్రజాహిత కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. విద్యార్థులకు, యువతకు, మహిళలకు, దివ్యాంగులకు, అకాల మరణం చెందిన కుటుంబాలకు, అన్నార్థులకు సహాయం చేస్తూ వస్తున్నారు. తాను నిరంతరంగా ఆలేరు నియోజక ప్రజలు చేస్తున్న సేవలకు గుర్తింపుగా ఇటీవల జరిగిన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ఆలేరు నియోజకవర్గ ఓటర్లు భారీ మెజారిటీతో గెలిపించి శాసనసభకు పంపించారు. అంతేనా, రాష్ట్ర విప్పుగా నియామకమై చరిత్ర సృష్టించారు. శ్రమను, ప్రజల నమ్మకం, పెట్టుబడిగా ఒక్కో మెట్టు ఎదిగి వస్తూ ఈనాడు శిఖరమై నిలిచారు శ్రీ ఐలయ్య గారు. ప్రజాసేవలో, ప్రజా పాలనలో తనదైన మార్పును చూపిస్తున్నారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆశిస్తున్నారు.